మోహిని అవతారంలో దేవతలను రాక్షసులను చివరకు ఈశ్వరుని సైతము మోహింపజేసిన శ్రీ మహావిష్ణువు మాయాశక్తిని తెలుసుకోవడం ఎవరి వల్ల అవుతుంది? శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా శ్రీకృష్ణావతారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనమును, ఆయన యొక్క మహిమలను అనేక విధములుగా వర్ణిస్తున్న బ్రహ్మదేవుడు శ్రీ నారద మహర్షితో ఇంకా ఆ పరబ్రహ్మస్వరూపుని యొక్క గుణగణములను గురించి ఈ విధముగా తెలియచేస్తున్నారు. బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజదన్ క్రూరులన్ ఖలులన్ దుష్టధరాతరేశ్వరుల సంగ్రామైక పారీణ దోర్బల కేళిందును మాడి సర్వధరణీ భారంబు మాయించి సాధుల రక్షించిన కృష్ణుని అనంతున్ గొల్తు నెల్లప్పుడు. అత్యంత బలశాలురు, తమ తమ ఆయుధములను ఉపయోగించుటలో ప్రావీణ్యము కలిగిన వారు అయిన భీముడు, అర్జునుడు మొదలైన వారిని కేవలము నిమిత్తమాత్రులుగా చేసుకుని తన కౌశలముచే ఉపాయముచే అత్యంత క్రూరులు పరమ దుర్మార్గులు అయిన రాజులను యుద్ధరంగములో ఓడించి భూమి యొక్క భారమును తొలగించి సాధువులను సజ్జనులను రక్షించే అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నేను ఎల్లప్పుడూ కొలిచెదను. పరంధాముడైన శ్రీకృష్ణ భగవానుడు మహామాయా స్వరూపుడు. మోహిని అవతారమున రాక్షసులను, దేవతలను, చివరకు లయకారకుడైన ఈశ్వరుని కూడా మోహమునకు గురి చేసిన వాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి మాయాస్వరూపుని యొక్క తత్వమును గురించి ఈ పద్యములో శ్రీ నారద మహర్షికి వివరిస్తున్నారు బ్రహ్మదేవుడు. హరి మాయా బలమే నిరుంగనట శక్యంబే సనందాది సత్పురుష వ్రాతముకైన బుద్ధిరతంబున్మాని సేవాదిక స్ఫురణం దచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతన్ బొల్పగు శేషుడు నెరుగరన్నన్ చెప్పలేరొండొరుల్. శ్రీహరి యొక్క మాయాశక్తి నాకు తెలుసు అని లేదా నేను ఎరుగుదును అని చెప్పడం నాకు శక్యమవుతుందా? సనక సనందనాది మహామునులకైనా వారు తమ మానసములో అవిచ్ఛిన్నముగా అనవరతము పరమేశ్వరుని సేవలోని నిమగ్నమై ఉండి ఆ పరంధాముని చరిత్రలను ప్రేమతో తెలుసుకున్నప్పుడు కూడా వారికి అది సాధ్యము కాలేదు. 1000 నోళ్లు కలిగిన ఆదిశేషుడైన ఆయన గురించి వర్ణించలేనంటే ఇక ఇతరులకు ఏమి వశమవుతుంది? మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో